ఐన్స్టీన్ అనే ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే, ఎవరైనా వారికి ఇష్టమైన వారితో మాట్లాడుతున్నప్పుడు టైం తెలియదంట. అవునమ్మా? కొంతమంది ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు, ఛార్జింగ్ అయిపోతా ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరూ ఇష్టం అన్నమాట. అవునా కదా? అవునా కదా? అలాగే అంటే ఇష్టమైన వారు మాట్లాడుకుంటున్నప్పుడు టైం తెలియదు అనమాట. అయ్యో ఇప్పుడే అయిపోయిందా టైం అంటారు. అదే ఇష్టం కాని చోట ఎలా ఉంటదంటే వేడి వేడి పెనం మీద మీరు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటదట. వేడి వేడి పెనం మీద కూర్చోబెట్టి ఎంత టైం కూర్చుంటామండి? అలా ఉంటదట. కాబట్టి ఇది దేవుని సన్నిధి కాబట్టి దేవుడు ఎంతవరకు మాట్లాడతాడో అంతవరకు మనం అందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాము. ఈ రోజు మనము నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు, దేవుడు మానవ కోటికి ఇచ్చిన విధి ఏమిటి అన్నది ఈ రోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, దేవుడు మానవ కోటికి ఇచ్చిన విధి ఏమిటి అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఈరోజు దేశాలలో నివసిస్తున్నారు. మరి ఈ 800 కోట్ల మందికి దేవుడు విధినిచ్చాడట. విధి అంటే అర్థం ఏంటంటేనండి, విధి అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. విధి అంటే కర్తవ్యము. విధి అంటే తప్పనిసరిగా చెయ్యవలసింది. తప్పనిసరిగా చేయవలసిన దానిని ఏమంటారు అంటే విధి అంటారు. కాబట్టి ప్రపంచ ప్రజలకు, మానవ కోటికి దేవుడు విధినిచ్చాడట. విధినిచ్చాను అంటున్నాడు. ఇక మనం ఆలోచన చేయగలిగితే, మరి బైబిల్ మాటలు అనగానే ఈరోజు మనందరికీ తెలుసు, బైబిల్ అనగానే క్రైస్తవులకు సంబంధించిన పుస్తకం అని. బైబిల్లో ఉన్న వాక్యాలు, మాటలు అవి క్రైస్తవులకు సంబంధించినవి కదా. మనుషులందరికీ ఎలా వర్తిస్తాయి? మనుషులందరికీ అవి ఎలా వర్తిస్తాయి అంటే అని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఒక మనిషి నుంచి వచ్చారు, ఒక తల్లి నుంచి వచ్చారు, ఒక తల్లి నుంచే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చామంటే, ప్రపంచంలో ఉన్న ఈ జనాభా అంతా కూడా ఒక తండ్రి, ఒక తల్లి నుంచి, ఒక స్త్రీ, ఒక పురుషుని నుంచి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఈ భూమి మీద ఉద్భవించడం అనేది ప్రారంభమైంది. వాళ్ళని ఏమన్నారు అంటే ఆది దంపతులు అన్నారు. ఆది దంపతులు అన్నారు. వారి ద్వారా ప్రపంచంలో మానవ జాతి అనేది ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఒక్కసారి ఒక మాట మీరు అందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము దయచేసి 26వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మరియు యావత్ భూమి మీద టోటల్ భూమి మీద అంటే ఈ భూమి ఎక్కడెక్కడైతే ఉందో, ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయో, ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మనుషులు ఉన్నారో యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకటి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. జాతి అంటే నేషనాలిటీ. జాతి అంటే నేషనాలిటీ అంటే ప్రతి జాతి మనిషి ఎక్కడి నుంచి వచ్చారయ్య అంటే ఒకని నుండి అంటే ఈ ప్రపంచములో ఉన్న మనుషులందరూ కూడా ఒకని నుండే వచ్చారు. ఒకగానొకడు అన్నప్పుడు అండి, ఎవరు అంటే మన అందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నేల మట్టితో దేవుడు నరుణ్ణి నిర్మించాడు.
అంటే ఎలా ఉన్నాడు అంటే ఒక బొమ్మలాగా ఉన్నాడు ఆదాము, ఒక బొమ్మలాగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆదాము ఎలా ఉన్నాడయ్యా అంటే నేల మట్టితో నిర్మించినప్పుడు ఒక బొమ్మలాగా ఉన్నాడు, ఒక బొమ్మలాగా ఉన్నాడు. మరి ఎప్పుడు బ్రతికాడు అంటే తనలోనికి ఏమొచ్చిందటండి? జీవాత్మ. అంటే మనుషులను జీవింపజేసే ఆత్మ ఎప్పుడైతే ఆదాములోనికి ప్రవేశించిందో అప్పుడు ఆదాము ఏమయ్యాడటండి? జీవాత్మ ఎప్పుడైతే అతనిలోనికి ప్రవేశించిందో ఇదిగోనండి ఆదాము గారు ఏమైపోయారంటే ఆదాము గారిలోనికి అప్పుడు ఆయన జీవితం అనేది ప్రారంభమైంది. అంటే బ్రతికాడు ఎప్పుడంటే ఎప్పుడైతే ఆత్మ, జీవాత్మ అనేది ఎప్పుడైతే ఆదాములోనికి వెళ్ళిందో నరుడు జీవించు ఆత్మ అయ్యాడు, జీవించు ఆత్మ అయ్యాడు. అందుకే ఈ రోజు నేను అడుగుతున్నాను, మనకున్న పేర్లన్నీ కూడా దేనికంటే మన ఆత్మకు, శరీరానికి కాదు. దేనికండి? శరీరానికి కాదు, మన ఆత్మకు పేరు, ఆత్మకు పేరు. ఇప్పుడు ఆదాము అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఆత్మకి, బొమ్మకు కాదు. మట్టితో చేసిన బొమ్మకు కాదండి, ఆ మట్టి బొమ్మలోనికి జీవాత్మ వచ్చింది, జీవాత్మ అందులోనికి ప్రవేశించింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే ఈ రోజు మనకున్న పేర్లు అబ్రాం కానివ్వండి, నాగరాజు కానివ్వండి, జోసఫ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పేర్లన్నీ కూడా దేనికంటే మీ ఆత్మకు, మీ శరీరానికి కాదు, మీ శరీరానికి కాదు. ఎవరైనా చనిపోయిన తర్వాత ఏమని ఏడుస్తారమ్మా? ఏమని ఏడుస్తారమ్మా? ఒకవేళ పేతురు అనుకోండి, పేతురు గారు చనిపోయారే, వెళ్ళిపోయారని ఏడుస్తారు. మరి అక్కడ ఉన్నదెవరు? మరి పేతురు గారు కాదా? పేతురు గారు కాదు. ఎవరు అక్కడ ఉన్నది? పేతురు గారు ధరించిన దేహం విడిచిపెట్టి ఆ పేతురు గారు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. కాబట్టి మన పేరు దేనికండి? మన నేమ్ దేనికండి? ఆత్మకు. మీ పేరు శరీరానికి కాదు. కాబట్టి ఈ మనిషిలో ఆత్మ ఉంటే బ్రతుకుతాడు, ఆత్మ లేకపోతే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూడగలిగితే నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనో. అప్పుడు అతనిలోనికి జీవము ప్రవేశించింది. అలాగే అవ్వని ఎలా చేశాడటండి? 22వ వచనము మనం చదువుకుందాం. అవ్వను కూడా ఎలా చేశాడట? తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముక స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొచ్చెను. చాలా మంది ఏం మాట్లాడతారంటే భార్య అనగానే భర్త యొక్క పక్కటెముక అని మాట్లాడరా? నేను అడుగుతున్నాను, ఆదాము పక్కటెముక నుంచి తీశానన్నాడా? ప్రతి ఒక్కరి పురుషుల నుంచి వాళ్ళ భార్యను పక్కకు తీశానన్నాడా? మీకేమైనా డౌట్ ఉంటే స్కానింగ్ చేసుకోండి, మీ ఎముకలు అన్ని ఉన్నాయో లేవో స్కానింగ్ చేసుకోండి. అర్థమైందమ్మా? ఆదాము పక్కటెముక నుంచి తీశాడు, అందరి ఎముకలు తీయలేదు ఆయన. అర్థమైందమ్మా? ఆయనకు తక్కువ ఉంటది ఉంటే, ఆదాము గారికి తక్కువ ఉంటది, అంతేగాని మనకు తక్కువ ఉండదు. మనకు అన్ని ఎముకలు ఉంటాయి. ఆదాము పక్కటెముకల నుండి తీశాడు. ఆ తర్వాత అవ్వ ఈ భూమి మీదకి రావటం అనేది మనం చూస్తున్నాం. వాళ్ళకి ఇద్దరు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక విధినిచ్చాడు దేవుడు, ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. తప్పకుండా చేయవలసిన ఒక బాధ్యత ఇచ్చాడు. ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అంటే మీరు ఏం చెయ్యాలి అంటే మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు భూమి మీద విస్తరించాలి. అది దేవుడు ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన బాధ్యత, కర్తవ్యము. అందుకే ఎవరైనా మ్యారేజ్ అయిన తర్వాత ఏమని దీవిస్తారమ్మా? మ్యారేజ్ అయిన తర్వాత పిల్ల పాపలతో సంతోషంగా ఉండమని దీవిస్తారు. కొన్ని నెలల తర్వాత ఏమన్నా కాయైన పండైన పండిందమ్మా అని అడుగుతారు. ఈ భాష ఏం భాష అంటే ఇదే భాష. అందుకే ఏమన్నారు? గర్భఫలము అన్నాడు. అదే అంటున్నాడు, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే మానవ జాతి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థం కావాలి.
ఈ మానవ జాతి ఈ భూమి మీద ఎలా విస్తరించిందో మనకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనం చూడగలిగితే మరి ఇప్పుడు ఆదాముకు తండ్రి ఎవరు? ఆదాముకు తండ్రి ఎవరండి? ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడని మనం చూడగలిగితే లూకాసు వార్త త్వరగా 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 3వ అధ్యాయం 38వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవండి అమ్మా. ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు అంటే ఇప్పుడు ఆదాము ఎవరిలో నుంచి వచ్చాడు బయటికి? ఆదాము ఎవరిలో నుంచి వచ్చాడండి? దేవునిలో నుండి వచ్చాడు, దేవునిలో నుండి వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం చూడగలిగితే ఈ భూమి మీద ఉన్న ఈ మానవ జాతి అంతా కూడా ఒకని నుండి వచ్చింది. ఆ ఒకడే ఎవరండి? ఆదాము. ఆదాము ఆదాము ద్వారా ఈ భూమి మీద ప్రతి జాతి మనుషులు ఈ భూమి మీదకి రావాలని దేవుడు కోరుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, మానవ కోటికి, యావత్ మానవ కోటికి ఒక విధినిచ్చాను అంటున్నాడు. ఆ విధిని మీరు తప్పకుండా నెరవేర్చాలి అంటున్నాడు. ఇంతకీ ఏం విధినిచ్చాడు ఆయన? ప్రపంచం మనుషులందరూ కూడా పాటించవలసిన ఆ విధి ఏంటి అన్నప్పుడు అండి, ఆ విధి ఏంటి అన్నప్పుడు దయచేసి అందరం కూడా మరి ప్రసంగి గ్రంథము, పిల్లలు మాట్లాడకండి అన్న, ప్రసంగి గ్రంథము దయచేసి 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ మాట చాలా మంది చదువుకున్న తర్వాత ఏమనుకుంటారంటే, ఇక నేను మరణించిన తర్వాత ఎలాగో నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఎందుకంటే అక్కడ ఏమనుందండి? ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే మన్నైనది వెనకటి వరలే మరలా మంటికి చేరుతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి అని ఒక విధిని దేవుడు నియమించాడు. ఒక విధిని దేవుడు నియమించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మట్టి దానికదే వెళుతుందా? ఒక నలుగురు తీసుకెళ్లాలా? దేహం ఉందమ్మా, నలుగురు తీసుకెళ్తే వెళ్తుందా? దానికదే వెళుతుందా అమ్మా? నలుగురు తీసుకెళ్ళాలి, అవునా కదా? నలుగురు తీసుకెళ్లి మట్టికి అప్పగించాలి. మరి ఆత్మ మీరు ఆలోచన చేయగలిగితే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అది మీ బాధ్యతే, అది మీ బాధ్యతే. ఈ దేహం అనే వెహికల్లో ఆత్మ అనే ఒక గెస్ట్ కూర్చున్నాడు. ఆ గెస్ట్ కూర్చున్నాడు, దానికి యాక్సిడెంట్ జరగకుండా, దానికి ప్రమాదం జరగకుండా దానిని మీరు జాగ్రత్తగా పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అన్న ఈ విధి, ఈ బాధ్యత దేవుడు మానవ కోటికి ఇచ్చాను అంటే. అందుకే మన్నైనది వెనకటి వల్ల మరలా మట్టికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును, దేవుని యొద్దకు మరలా వెళ్ళును. ఇంతకీ మనం ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చామంటే మనం అందరము కూడా పరలోకములో నుండి బయలుదేరి వచ్చాము. అందుకే ప్రభువా తరతరములకు మా నివాస స్థలము నీవే అని మనము కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నాం. అంటే మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది అన్నప్పుడు పరలోకంలో ప్రారంభమైంది. ఎక్కడికి వచ్చామన్నప్పుడు భూమి మీదకి వచ్చాము. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తామంటే పాతాళ లోకానికి వెళతాము. 3 లోకాలు తిరుగుతాం మనము, 3 లోకాలు తిరుగుతాం మనము. కాబట్టి మన బాధ్యత, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే మన్ను మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ నీవు దేవుడున్న లోకానికి నువ్వు నడిపించాలి, దేవుడున్న లోకానికి నువ్వు నడిపించాలి. కానీ ఎంతమంది ఆత్మ దేవుడున్న లోకానికి వెళుతుంది మీరు ఆలోచించండి. అక్కడే దేవుడు చెబుతూ ఏమన్నాడు అంటే మానవులకు ఇచ్చిన విధి గురించి దేవుడు చెబుతూ 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవమ్మా. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి, ఇదియే విధి అంటున్నాడు. మానవ కోటికి దేవుడిచ్చిన విధి చెబుతున్నాడు. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, ఇదే మానవ కోటికి దేవుడు నియమించిన
విధి అంటున్నాడు. అంటే నువ్వు భయముతో భక్తితో బ్రతకాలి. తర్వాత ఏమంటున్నాడండి? తర్వాత ఏం చెబుతున్నాడండి? తర్వాత ఆయన కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలి. ఇది దేవుడు మానవ కోటికి ఇచ్చిన విధి అటండి, బాధ్యత అటండి, బాధ్యత అటండి. ఇది ఎవరు చెబుతున్నారు అన్నప్పుడు ఇదేదో నార్మల్ పర్సన్ చెబుతున్నాడని మీరు అనుకోకండి. ఇదేదో నార్మల్ పర్సన్ చెబుతున్నాడని మీరు అనుకోకండి. ఎవరు చెబుతున్నాడంటే సాక్షాత్తు జ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్న మాటలు ఇవి. ఎవరు చెబుతున్నారండి? సాక్షాత్తు జ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్న మాటలు. ఆయన ఎవరంటే ఆయన జ్ఞాని. ఎంత జ్ఞాని అంటే ఎక్కడో దక్షిణ దేశం, ఆఫ్రికా కాంటినెంట్ లో ఉన్న ఒక దక్షిణ దేశపు రాణి ఆయన జ్ఞానము గురించి విని ఆయనను పరీక్షించి ఆయనకు కానుకలు ఇచ్చి వెళ్దామని దక్షిణ దేశము నుంచి వచ్చిందంటే ఎంత జ్ఞానవంతుడు సొలొమోను గారు, మీరు ఆలోచించండి. అలాగే ఆయన జ్ఞానవంతుడే కాదండి, ఆయన ఎవరు అంటే ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే ఆయన ఎవరు అంటే ఆయన రాజు కూడా. ఆయన రాజు కూడా రాజుగా పరిపాలిస్తున్నాడు. ఆయన జ్ఞానవంతుడు, రాజు. మరొకటి ఏంటంటే ఆయన ధనవంతుడు, ఆస్తిపరుడు. ఆస్తిపరుడు. ఎంత ఆస్తి ఉందో చెప్పలేమండి, ఎంత ఆస్తి ఉందో చెప్పలేము. మరొక విషయం ఏంటంటే ప్రపంచములో ఆయన సుఖపడినంతగా చరిత్రలో ఎవ్వరు సుఖపడలేదు. రాయల్ గా బ్రతుకుతున్నాం అంటారు కదండి, రాయల్ గా బ్రతుకుతున్నాం అంటారు కదా. అంత రాయల్ గా ఈ చరిత్రలో ఎవరైనా బ్రతికారు అంటే ఒక సొలొమోను గారే బ్రతికారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే మరి ఆయన ఒక రోజు ఆయన మరి భోజనము ఎలా ఉంటుందో, ఒక్క రోజుకు ఎలాంటి భోజనం ఆయన మరి ఆ రాజు ఉన్న పరిపాలనలో ఎలాంటి భోజనం చేసేవారో ఒక్కసారి ఒక్క మాట మీరు చూడగలిగితే. ఎందుకంటే ఆయన ఎంత రాయలుగా బ్రతికాడో, ఆయన ఎంత సుఖముగా బ్రతికాడో మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆయనకు లాగా సుఖపడిన వాడు లేడు, ఆయనకు లాగా అనుభవించిన వాడు లేడు చరిత్రలో. ఒక రోజు ఆయన భోజనం గురించి చెబుతున్నాడు. ఒక మాట మీరు చూడగలిగితే, మీరు అందరు కూడా చూడగలిగితే దయచేసి రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము దయచేసి 22, 23 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. దయచేసి అందరూ నోట్ చేసుకోండి, అందరూ కూడా చూడండి. ఒక్క రోజు ఎంత భోజనం చేస్తారో రాజుగారి కాలంలో, సొలొమోను గారి కాలంలో 22లో ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులను తేబడెను. ఎన్ని రోజులకమ్మా? మనం ఒక పాట పాడతామమ్మా. ఏం పాట అంటే ఏం పాట అమ్మా అది? ఆ పాట, నీవు చేసిన ఉపకారములకు వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలతా దయ్యాన్ని పాట పాడతాం మనం. డిమార్ట్కి పోయినామంటే ఒక చిన్న డబ్బా కొనుకొచ్చుకుంటాం, నూనె డబ్బా. అవునమ్మా? మళ్ళీ ఏమని పాట పాడతాము? ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనని పాడతాం. మాంసం షాప్కి వెళ్ళి 1 కిలో తెచ్చుకుంటాం మనం. పాట మాత్రం ఏం పాడతామా? కానీ ఈ పాట ఎవరు పాడుకోవాలంటే దావీదు గారు, సొలొమోను గారు పాడుకోవలసిన పాట. ఒక రోజుకు వాళ్ళ ఇంట్లో జరిగే విందు చూడండి. అందుకేనండి రాయలుగా బ్రతికి అన్ని అనుభవించిన వాడు చెబుతున్నాడు. ఇక లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడండి, అన్ని అనుభవించాడండి. కొంతమంది ఏమని చెబుతారంటే అంటే మీరు బాధపడొద్దు. ఏమని చెప్తారంటే ఇప్పుడు ఒక భార్య ఉందనుకోండి, ఇప్పుడు 2 భార్యలు ఉన్నోడు చెప్పాడు అనుకోండి, ఏమంటాడంటే ఒరే వాడు చెప్పింది తినాలి, ఎందుకంటే వాడికి 2 భార్యలు. వాడికి ఏముంటదంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఈయనకి ఎంతమంది? మీ అందరికి తెలుసు అమ్మా. అన్ని అనుభవించిన వాడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే మొత్తం అనుభవించి రిజల్ట్ ఇస్తున్నాడు ఆయన. ఏమని రిజల్ట్ ఇస్తున్నా? మళ్ళీ ఒకసారి ఆ మాట ప్రసంగి గ్రంథము, దయచేసి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము త్వరగా అమ్మా చదవమ్మా. తేలిన ఫలితార్థం ఇదే,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోండని అన్ని అనుభవించిన వాడు చెబుతున్నాడు. అన్ని వేస్తే, ఈ రోజు నువ్వు అనుకుంటున్నవన్నీ వేస్తే, నువ్వు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుభవించి ఆయన కట్టడలు అనుసరించి నువ్వు నడుచుకో. ఇదే దేవుడు నీకిచ్చిన విధి అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, మనం అందరము కూడా దేవుని కొరకు బ్రతుకుతున్న మనము ఎలా ఉండాలి అంటే, భయముతో భక్తితో బ్రతుకుతూ ఆయన నియమించిన కట్టడాల ప్రకారం బ్రతుకుతూ మనము మరణించి మనము పరలోకానికి రావాలి అన్నది దేవుని యొక్క విధి. దేవుని యొక్క విధి. ఈ మధ్య కాలంలో మీరు చూడగలిగితే నువ్వు ఎలాగైనా బ్రతుకు. ఎందుకంటే దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. దేవుడు మనల్ని బానిసగా చేయలేదు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించి నీకు స్వాతంత్రం ఇచ్చాడు. నువ్వు ఎలా బ్రతుకుతావో నీ ఇష్టం. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఒకానొక రోజున తీర్పులోనికి మనల్ని తీసుకొస్తాడు. కాబట్టి ఆయన ఏం చెబుతున్నాడంటే, ఇదిగో భయముతో బ్రతుకు, ఇదిగో మీరు కట్టడలను అనుసరించి బ్రతికి నా దగ్గరికి రావాలి అని మానవ కోటికి ఒక విధినిచ్చాడు. దేవుడు ఒక విధినిచ్చాడు. భయముతో బ్రతకాలని ఎందుకంటున్నాడండి? భయముతో బ్రతకాలని ఎందుకంటున్నాడంటేనండి, దేవుని భయం ఉంటే మనం పాపం చేయమటండి. ఒకసారి కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, త్వరగా కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము, భయము నుండి పాపము చెయ్యకండి. భయము నుండి పాపము అంటే దేవుని భయం ఉంటే మీరు పాపము చెయ్యరు. మీరు పాపము చేస్తున్నారు అంటే దేవుని భయము మీకు బొత్తిగా లేదన్నమాట. ఒక రోజు పాపము చేయడానికి యోసేపు గారికి అవకాశం వస్తే బట్టలు విడిచిపెట్టి పారిపోయాడు. ఏమనుకున్నాడంటే, వస్త్రాలు పోయినా పర్వాలేదు కానీ నా క్యారెక్టర్ పాడవకూడదు అనుకున్నాడు. అంటే ఏముందయ్యా ఆయనకంటే ఆయనే మాట్లాడుతున్నాడు. ఆదికాండంలో ఆయన ఏమంటున్నాడు మీరు చూడగలిగితే 42వ అధ్యాయము దయచేసి 18వ వచనాన్ని మనం చదవగలిగితే, 42వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడేవాడు ఎక్కడ ఉన్నా తన్ను తాను కాపాడుకుంటాడు. ఒకవేళ తల్లిదండ్రికి భయపడేవాడా, తల్లిదండ్రులు ఉన్న దగ్గరే బాగుంటాడు. ఒకవేళ కుటుంబీకులకు భయపడేవాడా, కుటుంబీకులు ఉన్న దగ్గరే బాగుంటాడు. కానీ దేవునికి భయపడేవాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తన్ను తాను కాపాడుకుంటాడు. ఎందుకంటే నన్ను దేవుడు చూస్తున్నాడు అన్న భయముతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు బ్రతుకుతాడు. చాలా మంది ఇటు చూస్తారు, అటు చూస్తారు. ఏదైనా తప్పు చేసేటప్పుడు ఇటు చూస్తారు, అటు చూస్తారు, కానీ పైకి చూడరు. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఆయన పారిపోయాడు. అందుకేనండి భయముతో భక్తితో ఎందుకు బ్రతకమంటున్నాడు అంటే, దేవుని భయము మనకు పరిశుద్ధతనిచ్చేది. మనల్ని పాపము చేయని దేవుని భయము. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎలా బ్రతికాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఆయన కూడా ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో త్వరగా యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన క్వాలిఫై అయ్యాడట. యేసుక్రీస్తు వారు ఛాలెంజ్ చేశాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని ఛాలెంజ్ చేసిన ఆయన అంటున్నాడు, ఆయన ఎలా బతికాడటండి? భయముతో భక్తితో బ్రతికాడు. ఏ పాపము లేనాయనే భయముతో భక్తితో బ్రతికితే మనం ఎంత భయముతో భక్తితో బ్రతకాలి. అందుకే ఆయన చెబుతున్నాడు, మానవ కోటికి విధి ఏంటంటే మీరు భయభక్తులు కలిగిన వారిగా బ్రతకండి, నా కట్టడలను అనుసరించి ఇదిగోనండి మీరు బ్రతకండి అని ఒక విధినిచ్చాడు. ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు మానవ కోటికి దేవుడిచ్చాడు. ఇక త్వరగా మీరు చూడగలిగితే ఒకవేళ మరి దేవుని యొక్క విధులను మనం పాటించటం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటివో, మేలులు ఏంటిదో త్వరగా ఒకటి మనము చూడగలిగితే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము త్వరగా జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము
మొదటి వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. అమ్మా, మొదటి వచనము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము నుండి. సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? సిగ్గుమాలిన జనులారా అని ఎందుకు అంటున్నాడంటే, ఎలా మారిపోయిందంటే ప్రపంచము, ఎలా మారిపోయిందంటే మనం చూడగలిగితేనండి, ఎలా మారిపోయిందంటే, ఈ నిన్న మొన్న మీరు వింటూనే ఉన్నారు కదా, ప్రియుడి కోసము ముగ్గురు అబ్బాయిలకు విషం పెట్టేసింది పెరుగన్నంలో. ఆ తర్వాత భర్తకు కూడా, అసలు ఆయన కూడా తింటే ఆయన కూడా పోయేవాడు, కానీ తినకుండా వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏంటంటే రీజన్ అంటే వీళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ అయ్యారట. వీళ్ళంతా స్కూల్లో చదువుకుంటారు కదమ్మా. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా, ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడో గెట్ టుగెదర్ అయ్యారట. అక్కడ వాడు ఒకడో కలిశాడు, ఆ చదువుకున్న వాడు కలిశాడు. వాడితో ఇక ప్రేమ ప్రారంభమైన. ఆ వయసు ఎంత అంటే 45 సంవత్సరాలు. ఇప్పుడు ఏమనుకుందంటే, నా భర్త, నా ముగ్గురు పిల్లలు అడ్డుగా ఉన్నారు అని వాళ్ళను అంతమొందించాలి అనుకుంది. మరొకటి ఏంటంటే ఒక ఆయన మరొక పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు ఉన్న మొదట ఆమెకేమో 2 పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళని నేను ఏం చేసిందంటే, ఈ రోజు చాలా ఒకరిని కొట్టి చంపేసింది. ఒకరిని ఏం చేసిందంటే వేడి పెనం మీద కూర్చోబెట్టిందటండి. వేడి పెనం మీద కూర్చోబెట్టి, ఒకడేమో చనిపోయాడు, ఒక బాబేమో హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే మీరు ఆలోచన చేయగలిగితే, మొన్న కూడా మీరు చూశారు కదండి, అదే ప్రియుడి మాయలో ఏం చేసింది, భర్తను 12 ముక్కలు చేసింది. వాడు ఎలా ఉన్నాడంటే పిల్లులు పట్టేటోడు ఉన్నట్టున్నాడు. అమ్మ. ఆయన ఏం చేస్తాడంటే, అమెరికాలో ఆయన నేవీలో పనిచేస్తాడట. ఆయన అలాంటి వాడు నచ్చలేదు. కానీ వాడు ఎలా ఉన్నాడంటేనండి, అంత ఎంటికలు పెంచుకొని అంత ఎలా ఉన్నాడంటే పిచ్చోడు లాగున్నాడు. అంటే ఎటెళ్తుంది సమాజం, ఈ ప్రపంచం ఎటెళ్తుంది మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధుల అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఎందుకండి విధులు పాటించాలి? ఎందుకు ఆయన యొక్క న్యాయ విధులు పాటించాలి అంటే, మీరు ఉగ్రత దినమున దాచబడతారు. మీరు దేవుని ఉగ్రత దినమున మీరు తప్పించుకోవాలి అంటే, నా విధులు మీరు పాటించండి అంటున్నారు. చివరిగా మరి ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడండి. ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూడగలిగితే ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటేనండి, ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీది ఏదైతే నువ్వు కష్టపడుతున్నావో నువ్వు సంతోషించు. నువ్వు కష్టపడుతున్నది నీ భార్య బిడ్డలతో నువ్వు సంతోషించు, నీ పిల్ల పాపలతో నువ్వు సంతోషించు. కానీ పరులది నువ్వు ఆశపడకు, పరుల దాని జోలికి నువ్వు వెళ్ళకు. అందుకే ఆ మాట మొదటి లైన్ ఒకసారి మరలా చదవగలిగితే, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము. ఎవరన్నం తినాలటండి? నువ్వు కష్టపడింది నువ్వు నీ అన్నము తినుము అంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుడు మానవులకు ఇచ్చిన చాలా విధులు ఉన్నాయి. చివరిగా ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడు. అదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, 12వ అధ్యాయం 14వ వచనంలో
గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా దేవుడు నన్ను చూడటం లేదు, దేవుడు నన్ను రహస్యంగా నేను చేస్తున్నాను, ఏది మీరు అనుకోకండి. ఇన్ని బయటపడుతున్నాయే. మరుగైనది ఏదియు బడకపోదు అన్నాడు. కాబట్టి మనము సీక్రెట్ గా ఏది చేసినా తెలియదని మీరు అనుకోకండి. కాబట్టి ఒకానొక దినమున ఆయన తీర్పులోనికి తెస్తాను అంటున్నాడు. ఆయనకు రహస్యమైనది ఏది లేదు. ఎప్పుడు కూడా మన కుటుంబం దగ్గర మనం ఎలా ఉండాలి అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మన కుటుంబం దగ్గర ఒక మాదిరిగా మనం ఉండాలి. ఇది దేవుడు చెబుతున్న విధి. ఈ విధిని గనక మీరు పాటించగలిగితే ఉగ్రత దినమున మీరు కాపాడబడతారు, మీరు తప్పించుకుంటారు. చివరిగా యేసుక్రీస్తు వారు కూడా మానవ జాతికి ఒక విధినిచ్చాడు. ఆ ఒక్క విధి ఏంటో చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము దయచేసి. యోహాను సువార్త 13వ అధ్యాయము దయచేసి 34వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. దయచేసి చదవమ్మా. యోహాను సువార్త. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మరొక విధిని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏమంటున్నారు అంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలెను అనే విధి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మానవ జాతికి ఇస్తున్నాడు. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తికి మనం అన్యాయం చేయలేము. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తికి మనం ఏమి చేయలేమండి. ఆ వ్యక్తిని, అందుకే ఆయన అంటున్నాడు మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలెను. యేసుక్రీస్తు వారిని సిలువలో కొడుతుంటే, ఆయనను కొరడాలతో కొడుతుంటే, ఆ సిలువకి ఎక్కిన తర్వాత ఆయన అన్నమాట మనందరికీ తెలుసు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అని శత్రువుల కోసము ప్రార్థన చేసిన గొప్పవాడు, మహనీయుడు, శకపురుషుడు యేసుక్రీస్తు వారు. అందుకే ఒకరిని ఒకరు మీరు ప్రేమించండి. మీ అందరికీ తెలుసు ఆ మధ్య కాలంలో ఒరిస్సా ప్రాంతంలో గ్రహం స్టెయిన్స్ అనే ఒక కుటుంబం వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే కుష్టి వ్యాధి గ్రస్తుల మధ్య వాళ్ళకు సేవ చేయడానికి ఒక మిషనరీగా వచ్చారండి. వీళ్ళు ఒక మిషనరీగా వచ్చారు. ఒకానొక రోజున అలిసిపోయి పిల్లలు ఆయన ఆ వ్యాన్ లో పడుకున్నారండి. వాళ్ళకున్న కారులో పడుకున్నప్పుడు, ఆ జీబులో పడుకున్నప్పుడు ఏం చేశాడంటే దారాసింగ్ అనేవాడు ఏం చేశాడంటే మా ప్రాంతానికి వచ్చి వీళ్ళు ఇలా చేస్తారా, వీళ్ళు మతం మారుస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా అని వాడు ఏం చేశాడంటే మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. తగలబెట్టిన తర్వాత అప్పుడు కోర్టులోనికి వెళ్ళింది కేసు. కోర్టులోనికి వెళ్ళిన తర్వాత ఒకవైపు గ్రహం స్టెయిన్స్ భార్య, ఒకవైపు వాళ్ళ చంపిన వ్యక్తి ఒకవైపు ఉన్నప్పుడు, అమ్మా ఇదిగో ఇతను నీ పసుపు కుంకుమలను చెరిపేశాడు, ఇతను ఇదిగో నీకు అన్యాయం చేశాడు, ఇతన్ని ఏం చేయమంటావమ్మా అని అడిగినప్పుడు అండి ఆమె అన్నమాట ఆయనను క్షమించి విడిచిపెట్టండి. నిన్న కూడా మన ప్రవీణ్ పగడాల గారి మిస్సెస్ కూడా ఏమన్నదండి, మనము క్షమించాలి. చిన్న మాట అంటే జాలిగా మనం మాట్లాడం, అవునా కదమ్మా? కానీ ఇది క్రీస్తు మనసు కాదు. మన మనసు ఏంటంటే క్షమించాలి. అందుకే ఏమన్నాడు, మాఫ్ కరో, ఏమంటారు, దిల్ సాఫ్ కరో అంటారు. మాఫ్ కరో దిల్ సాఫ్ కరో. నువ్వు ఏ రోజు ఆ రోజు క్షమించావనుకోండి ఆరోగ్యంగా ఉంటారు, కంటి నిండా నిద్రపోతారు, హ్యాపీగా ఉంటారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెను అనే ఆజ్ఞ, అనే విధిని దేవుడి ప్రపంచానికి ఇస్తున్నాడు. కాబట్టి రెండు చెప్పాను. ఒకటి ఏంటంటే ఇదిగో భయముతో భక్తితో నీతిగా మీరు బ్రతకండి. ఎక్కడున్న నీతిగా బ్రతకండి. మీది కాని దాని జోలికి మీరు వెళ్ళకండి. మీరు కష్టపడి మీ అన్నము తినండి.
మీరు కాని దాని జోలికి వెళ్ళకండి. రెండోది, ఒకరినొకరు ప్రేమించుకొనుడి, ఒకరిని ఒకరు ప్రేమించుకొని అనే ఆజ్ఞ యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. కాబట్టి మానవ కోటికి దేవుడిస్తున్న విధులు ఇవి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మాటల ప్రకారం మీరు అందరూ బ్రతకాలని, అలా మనం అందరం మన జీవితాలను కట్టుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన